నుంచి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు గణేష్ గుల్ల గారు ఉన్నారు. సో సార్ వచ్చేసి స్టార్ ఏజెంట్ మన హైదరాబాద్ నుంచి. సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ డిఎక్స్ఎన్. గుడ్ మార్నింగ్ డిఎక్స్ఎన్ టు యూ ఆల్. అందరికీ శుభోదయం. నేను గణేష్ గుల్లా, వెల్నెస్ అడ్వైజర్ అండ్ కోచ్. ఈరోజు మనం ఒక చక్కని టాపిక్ గురించి చర్చించుకుందాం. బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్. అసలు ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ అంటే ఏంటి, ఈ అవసరం అనేది ఎందుకు అనే దాని గురించి మనం చర్చించుకుందాం. ప్రతి ఒక్కరికి మనకి కళలు ఉంటాయి. హౌ టు బికమ్ మిలియనియర్ అంటే ప్రతి ఒక్కరికి మనకి కోట్లు సంపాదించాలనే ఆశ ఉంటుంది. మరి అందరికీ ఆ కళలు నెరవేర్చుకోవాలంటే మరి ఏమేం చేయాలి, మనం ఏ దారి ఎంచుకుంటే మనం ఆ గమ్యాన్ని చేరుకోగలం అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే టైం వాల్యూ అనేది మనం తెలుసుకోవాలి. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అన్నమాట. టైం, సమయాన్ని మనం ఏ విధంగా వాడుకుంటున్నాం, మనకున్న సమయాన్ని మనం ఏ విధంగా వాడుకుంటున్నాం అనే దాని గురించి మనం ఆలోచించుకున్నట్టయితే ఈ యొక్క డబ్బులు సంపాదించే మార్గాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మరి మనకున్న టైం ఎంత మనం ఒకసారి చూసుకున్నట్టయితే WHO గైడ్లైన్స్ ప్రకారం ప్రతి మనిషికి జీవితం మనం 100 సంవత్సరాల కాలం. యాక్చువల్లీ మనకి 120 ఇయర్స్ ఉంటుంది. కాకపోతే ఈ మనం కల్తీ ప్రపంచంలో పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు అన్ని పొల్యూషన్ కాబట్టి మన జీవిత కాలం తగ్గిపోయింది. 100 సంవత్సరాలకే అయిపోయింది. ఇప్పుడు ఆ 100 సంవత్సరాలలో మనం 50 సంవత్సరాలు మనం తీసుకుంటే నిద్రకే అయిపోతుంది. అదేవిధంగా ఒక 30 సంవత్సరాలు మనం చదువుకోవడానికి, మనం చిన్నప్పటి నుంచి చదువు నేర్చుకొని 10th, ఇంటర్, డిగ్రీ ఇలా మన చదువు పూర్తయ్యేసరికి మనకు కనీసం 30 సంవత్సరాలు మనం చదువు అయిపోతుంది. ఆ తర్వాత 10 సంవత్సరాలు లాస్ట్ లో ఏదైనా మనం జాబ్ చేసుకుని పోతే రిటైర్మెంట్ కాలానికి ఇంకా 10 సంవత్సరాలు అయిపోతుంది. ఇవన్నీ కనుక మనం క్యాల్కులేషన్ తీసుకుంటే అన్ని పోగా మనకు మిగిలిన ఎంత అక్షరాల 10 సంవత్సరాలు మాత్రమే. చూడండి టైం ఎంత ఇదిగా ఉంది మనకి. మనం సంపాదించే సమయం ఓన్లీ మనకి 10 సంవత్సరాలు అన్నమాట. ఒక్కసారి ఆలోచిస్తే మనకి వణుకు పుడుతుంది. ఈ 10 సంవత్సరాలు మనం ఎలా మిలియనీర్ కాగలం, మరి ఎలా కోట్లు సంపాదించాలి, మరి ఎలా డబ్బు మనం సంపాదించాలని ఆలోచించుకున్నట్లయితే మనకి ప్రపంచంలో మనకి బిజినెస్ అనేది 2 రకాలుగా నడుస్తూ ఉంటుంది. ఒకటి ట్రెడిషనల్ మార్కెట్, 2 నెట్వర్క్ మార్కెట్. దాన్ని మనం MLM మార్కెట్ అంటాము, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటాం. సో ఈ విధంగా ప్రపంచంలో మనం సమాజంలో ఆలోచించుకున్నట్టయితే 4 రకాల మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు. పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ 4 టైప్స్. ఇక్కడ మనకి ABCD అని 4 రకాలు ఉన్నాయి. దాన్ని ఎట్లా మనం డివైడ్ చేసుకున్నట్టే, సమ్ హ్యావ్ మోర్ టైం అండ్ లెస్ మనీ. మనం చూస్తూ ఉంటాం, డైలీ మనం జాబ్కి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. రోజు 10 గంటలు, కొంతమంది 12 గంటలు కష్టపడుతూ ఉంటారు. నెలంతా మనం కష్టపడినా కూడా మనకు వచ్చేది జీతం తక్కువ ఉంటుంది, మన టైం అనేది ఎక్కువ అక్కడ మనం ఆఫీస్లోనే గడిపిస్తూ ఉంటాం. అలాగే కొంతమంది B కేటగిరీలకు మనం చూసుకున్నట్టయితే సమ్ హ్యావ్ లెస్ టైమ్ అండ్ మోర్ మనీ. ఇప్పుడు కొంతమంది మనం ప్రొఫెషనల్స్ మనం చూస్తూ ఉంటాం. ఒక లాయర్ ఒక కేసు వాదిస్తే ఆయనకి 1 లక్షల కోట్లు వస్తూ ఉంటాయి. అలా ఒక డాక్టర్, ఒక మంచి ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారు, మరి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. టైం తక్కువ వాళ్ళకి మనీ ఎక్కువ. మరి ఇంకొంతమంది ఉంటారు సమ్ హ్యావ్ లెస్ టైమ్ అండ్ లెస్ మనీ. ఇప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం, చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు, మన పాల వాళ్ళు, పేపర్ వాళ్ళు పనిచేసే తక్కువనే ఉంటుంది, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా తక్కువనే ఉంటుంది. ఈ విధంగా మనం ఈ 3 వర్గాలు కాకుండా ఇంకొక వర్గం ఉంది, అది డీప్లో తీసుకుంటే సమ్ హ్యావ్ మోర్ టైమ్ అండ్ మోర్ మనీ. వీళ్ళకి ఏంటంటే టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే వాళ్ళకి వచ్చే ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేంటి వాళ్ళ టైం ఎట్లా ఎక్కువగా ఉంటుందని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే, మరి రోజులో మనకు అందరికీ 24 గంటలే ఉంది. మరి వీళ్ళకి ఏ విధంగా ఎక్కువ టైం అనేది మనం చూసుకున్నట్లయితే 95% ఆఫ్ ద పీపుల్ fall under ABC category and only 5% coming D category. సో మనం అంతా ఇప్పుడు సమాజంలో తీసుకున్నట్టయితే ఈ 3 కేటగిరీలోనే మనం ఉంటాం. చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అదే ఉద్యోగం చేసుకునే వాళ్ళు,
ఇంకా వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళంతా మనం ఏబిసిలోనే ఉంటాం. డి కేటగిరీలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళు 5% ఉంటారు. వాళ్ళనే మనం చిన్నప్పటి నుంచి మనం అనుకుంటాం. టాటా బిర్లాలు, ఈ అంబానీ ఇవన్నీ. సో వాళ్ళకి ఎక్కువ టైం మరి ఏ విధంగా జనరేట్ అవుతుంది? మనకెందుకు తక్కువ టైం ఉన్నది? వాళ్ళకే ఎందుకు చిన్నప్పటి నుంచి వాళ్ళే కోటీశ్వరులు ఉన్నారు. మనం బీదవాళ్ళం ఎందుకున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రపంచంలో ఇప్పుడు మనం 90% పీపుల్ హావ్ ఓన్లీ 5% ఆఫ్ ద టోటల్ మనీ. మనం ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డా కూడా ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బులో మనం కేవలం 5% మాత్రమే మన దగ్గర ఉంది. మరి మిగతా డబ్బంతా ఎవరి చేతిలో ఉందంటే వీళ్ళ చేతిలో ఉంది. డి కేటగిరీలో ఉన్న వాళ్ళ చేతిలో ఉంది. సో మరి మనం వాళ్ళలాగా మారాలంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇట్ ఈస్ టైమ్ టు చేంజ్ ద ఈక్వేషన్ ఫర్ యు ఆర్ ఇన్ ఏబిసి కేటగిరీ. దేర్ ఆర్ వేస్ టు షిఫ్ట్ టు డి కేటగిరీ. సో మనం కూడా మనం వాళ్ళలాగా మారాలి. అంటే వాళ్ళలాగా మనం డబ్బులు సంపాదించుకోవాలంటే మరి ఏం చేయాలి అనే దాని గురించి మనం ఆలోచించాలి. వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు చూడండి, వాళ్ళు యాక్టివ్ మనీ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ అని 2 విధాలుగా ఉంటుంది. మనకు ప్రతి మనిషికి 24 గంటలే ఉన్నప్పుడు వాళ్ళ సమయాన్ని ఏ విధంగా పెంచుకుంటున్నారు. ఇక్కడ మనకు ఎటు చూసినా కూడా టైం అనేది ఇంపార్టెంట్. టైం అనే గనుక మనం పెంచుకున్నట్లయితే వాళ్ళలాగా మనం ఇన్కమ్ సంపాదించుకోగలం. ఇప్పుడు వాళ్ళు నెట్వర్క్ మనం రిలయన్స్ కానీ, ఒక ఫ్లిప్‌కార్ట్ గానీ, అమెజాన్ గానీ ఇలా మనం కంపెనీస్ తీసుకున్నట్టయితే మనం రోజు మనకు 10 గంటలు ఉంటే వాళ్ళు అదే రోజులో కొన్ని లక్షల గంటలు వేరే వాళ్ళ దగ్గర నుంచి పని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక అంబానీ గ్రూప్ తీసుకోండి, మన టాటా గ్రూప్ తీసుకోండి. కొన్ని లక్షలు, కొన్ని కోట్ల మంది వాళ్ళ గ్రూప్‌లో పనిచేస్తా ఉంటారు. అన్ని లక్షల పని, అన్ని గంటల పని వాళ్ళకు డబ్బు రూపంలో వెళ్తుంది. మరి మనకొచ్చే డబ్బు కేవలం అది 8 గంటలు, 10 గంటలకే వస్తుంది. సో ఈ విధంగా మనకు డబ్బు అనేది మన నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనకు ఎంతసేపు మనం వచ్చే డైరెక్ట్ సాలరీ మీదనే ఆధారపడతాం. యాక్టివ్ ఇన్కమ్ మీద ఆధారపడతాం కానీ మన పాసివ్ ఇన్కమ్ గురించి మనం ఆలోచన చేయట్లేదన్నమాట. సో ఆ విధంగా మరి మనం పాసివ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మరి మనం ఏం చేయాలి? ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ అని మనం మాట్లాడుకున్నట్టయితే మనం సాధారణంగా యాక్టివ్ ఇన్కమ్ అనేది చెప్పాలంటే మనం ఉద్యోగం లేదా వృత్తికి సంబంధించిన పనుల నుండి, సమయం తీసుకున్న పనుల నుండి ఉత్పత్తి చేయబడుతుంది. అలాగే పాసివ్ ఇన్కమ్ అనేది మనకు ఒక రెంట్ రూపంలో కానీ, లేదా మనం డైరెక్ట్‌గా పాల్గొనకుండా వ్యాపారం నుండి డబ్బులు సంపాదించడం, అలాగే తక్కువ ప్రయత్నంతో సంపాదించగల ఆదాయం అని ఇట్లా మనకు యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ ఉంది. సో మరి మనం ఆ ఇన్కమ్ సోర్స్‌ని వెతుక్కోవాలి. యాక్టివ్ ఇన్కమ్‌తో పాటు పాసివ్ ఇన్కమ్ వచ్చే మార్గాన్ని కూడా మనం ఎంచుకోవాలన్నమాట. మరి ఆ విధంగా మనకి ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి అవకాశం ఎక్కడైనా ఉందా? ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం చేయాలంటే ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఏదైనా వ్యాపారం చేయగలుగుతారు. మరి మనకు మామూలు ఉన్న వాళ్ళకి పరిస్థితి అట్లా ఉండదు. సో దాని గురించి ఇప్పుడు మనకున్న ఇప్పుడున్న ఇట్టి పరిస్థితులలో మరి మనకి ఏదైనా అవకాశం అట్లాంటిది ఉందా అని ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనకి ఇప్పుడు ఈ 21st సెంచరీలో మన గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు వేరే కంట్రీస్‌లో ఇది ఇంత 10 సంవత్సరాల ముందులే అక్కడ మొదలైంది. తర్వాత ఇప్పుడు మనం దాన్ని గుర్తించుకొని మన ఈ గవర్నమెంట్ కూడా ఇది మంచిదని చెప్పేసి మనకి ఇప్పుడు 2000లో మన ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ అనే కంపెనీకి మనకు ఆమోదం తెలిపిందన్నమాట. అయితే ఇప్పుడు మనం టాప్ 100 కంపెనీస్‌లో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నాం, మనం ఇక్కడ డిఎక్సన్ ఉంది, రకరకాల కంపెనీలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. దానిలో మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏదైనా ఒక కంపెనీలో మనం జాయిన్ అయిపోయి మన టైము, మన నెట్వర్క్‌ని పెంచుకోవడం ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవడానికి మనం ఆలోచన చేసుకున్నాం. సో మరి కంపెనీ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? హౌ టు సెలెక్ట్ ఏ గుడ్ కంపెనీ? ఒక కంపెనీ మనం సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని వివరాల గురించి మనం తెలుసుకుందాం. మనకి ఎట్లాంటి కంపెనీ ఉండాలంటే ఆ కంపెనీ మనకు టైం ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. మనకు అంటే టైం అనేది మనకు రెస్ట్రిక్షన్ లేకుండా ఉండాలి. మనం
ఇంత టైం పని చేస్తేనే ఇంత డబ్బు వస్తుంది, లేకపోతే ఈ టైం లేకపోతే డబ్బు రాదనకుండా మనకు ఫ్లెక్సిబుల్ టైం ఉండాలన్నమాట. మనం అనుకున్నప్పుడు అది పని చేసుకోగలగాలి, మనం వద్దనుకున్నప్పుడు అట్లా టైం మనం ఏదన్నా మేము ఫంక్షన్‌లకు అటెండ్ కావాలన్నా, ఎక్కడికన్నా ఎంజాయ్‌మెంట్‌కి వెళ్ళాలన్నా కూడా ఆ టైం అనేది మనకి ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. రిస్ట్రిక్షన్ లేకుండా ఉండాలి. అదే విధంగా మనీ ఫ్రీడమ్ ఉండాలి. మనీ అనేది మనకి పుష్కలంగా వస్తా ఉండాలి. అదేవిధంగా మనం వచ్చే మనకి సెక్యూరిటీ అనేది ఉండాలి. ఇప్పుడు కొంతమంది డబ్బులు సంపాదిస్తారు. మనం కరోనా టైంలో చూసాం. ఎంత డబ్బులున్నా గూడా మనిషి కొంతమంది చనిపోయినారు. మరి ఆ డబ్బులున్నా గూడా మనకి సెక్యూరిటీ అనేది ఉండాలి. అలాగే హెల్త్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం, మనం రోజు తీసుకునే గాలి గాని, మనం ఆహార పదార్థాలు గాని, నీరు గాని అన్నీ కలుషితమే. మరి ఆరోగ్యకరమైన ఫుడ్ లేకపోతే మనం ఎంత డబ్బు ఉన్నా గూడా మనం దాన్ని ఎంజాయ్ చేయలేము. సో, ఇవన్నీ మనకు టైమ్ ఫ్రీడమ్ అనేది గావాలి, మనీ ఫ్రీడమ్ అనేది గావాలి, సెక్యూరిటీ ఫ్రీడమ్ అనేది గావాలి, అలాగే హెల్త్ ఫ్రీడమ్ అనేది గావాలి. ఇంకా ఆ కంపెనీ యొక్క ఏ విధంగా ఉండాలంటే, వాళ్ళ ప్రొడక్ట్ వచ్చేసి హెల్త్ బేస్డ్ ప్రొడక్ట్స్ అయి ఉండాలి. అలాగే ఎవ్రీ మంత్ రీపర్చేజబుల్ ప్రొడక్ట్స్ అయి ఉండాలి. వాళ్ళకొక ఓన్ ల్యాండ్ అనేది ఉండాలి. మనం వేరే దగ్గర ల్యాండ్ తీసుకొని, వేరే దగ్గర ప్లాట్ తీసుకొని ఇట్లా తీస్తే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మారిపోవచ్చు. తర్వాత కంపెనీ మనం చెడిపోవచ్చు. అట్లా వాళ్ళ కంపెనీకి ఓన్ ల్యాండ్ అనేది ఉండాలి. అదే విధంగా వాళ్ళ ప్రొడక్ట్ అనేది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉండాలి. అదే విధంగా కంపెనీ స్టెబిలిటీ మినిమమ్ 10-15 ఇయర్స్ వాళ్ళు మార్కెట్‌లో ఉన్నారా లేదా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మామూలు చాలా కంపెనీలు వస్తా ఉంటాయి. ఇవాళ అంటే సంవత్సరం ఉంటే, 2 సంవత్సరాలు ఉంటే, 3 సంవత్సరాల తర్వాత మనకు కనపడవు. సో, ఆ విధంగా కంపెనీ అనేది స్టెబిలిటీ అనేది చూసుకోవాలి. సో, అలాంటి కంపెనీ మనకిప్పుడు ఏదైనా ఉంది అంటే, మన ఇండియాలో నంబర్ 1 కంపెనీ మనకు డీఎక్స్ఎన్ అనేది మన ముందు ఉంది. ఈ కంపెనీ దీని గురించి మనం తెలుసుకుందాం ఒకసారి. ఈ కంపెనీ వచ్చేసి ఇది కంపెనీ లోగో. ఈ కంపెనీ లోగో గురించి ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఎరుపు రంగు అనేది ఇక్కడ ఒక నిమిషం. స్టక్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎరుపు రంగు అనేది అగ్నికి గుర్తు అన్నమాట. ఇప్పుడు మనకు సూర్యబింబంలాగా కనిపించే ఎరుపు రంగు అనేది మనకి అగ్ని గుర్తు. ఇది మన కంపెనీలోని అభివృద్ధి కొరకు పోరాడే శక్తిని తెలియజేస్తుందన్నమాట. అలాగే ఎర్రని వృత్తం సర్కిల్, ఇది ఏం తెలియజేస్తుందంటే ఇది ఉదయించే సూర్యుని ప్రతిబింబిస్తుంది. ఈ డిరెక్షన్ యొక్క సరి అయిన పట్టుదలను, ఏక మనస్తత్వమును, విజయ లక్ష్యమును, పోరాడే స్ఫూర్తిని తెలియజేస్తుంది. అలాగే ఆకుపచ్చని ధనం తీసుకున్నట్టయితే ఆకుపచ్చ ధనం మనకు పెరుగుదలకు గుర్తు. ఇది మన కంపెనీ యొక్క ఉజ్వల పెరుగుదలకు, ప్రపంచ వ్యాప్తిని తెలియజేస్తుంది. అలాగే పచ్చని కొమ్మలను చూసుకున్నట్టయితే ఇవి కంపెనీలోని దృఢమైన నిబంధనలను, ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలియజేసే విధంగా మనకు జ్ఞానోధర్మాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే నీలి రంగు తీసుకున్నట్టయితే ఇది నీళ్లకు గుర్తు. ఇది మన కంపెనీ యొక్క స్థిరత్వమును, అధిక ప్రభావమును తెలియజేస్తుంది. అలాగే అడ్డంగా నీలి గీతను తీసుకున్నట్టయితే ఈ నీలి గీత మనలోని శక్తిని, వ్యాపార అభివృద్ధి చేయగల సామర్థ్యం తెలియజేస్తుంది. సో, ఈ విధంగా మనకు కంపెనీ CEO వచ్చేసి డాక్టర్ లిమ్ షియోజిన్ గారు 1993లో మనకి మలేషియాలో కంపెనీ స్థాపించడం జరిగింది. ఈయన వచ్చేసి మనకి డాక్టర్ లిమ్ షియోజిన్ గారు మలేషియా అతను, కానీ మనకి ఇండియాలో ఆయనే ఖరగ్‌పూర్ ఐఐటీలో ఆయన ఐఐటీ చేయడం జరిగింది. అలాగే 1983 ఆయన జ్ఞానోధర్మ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. పీహెచ్‌డీ హోలిస్టిక్ మెడిసిన్‌లో పీహెచ్‌డీ తీసుకోవడం జరిగింది. డాక్టరేట్ ఇన్ సైన్స్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద కూడా ఆయన డాక్టరేట్ తీసుకోవడం జరిగింది.
2002లో ఆయన మిలియనియం అవార్డు తీసుకోవడం జరిగింది. 2004లో మదర్ తెరీసా ఇంటర్నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2005లో దాతో అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2010లో మనకి కార్తుక్ అనే అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఆయన యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రమోట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అన్నమాట. మనిషి ఎప్పుడైతే హెల్తీగా ఉంటాడో అతను ఏదైనా సంపాదించగలుగుతాడు. ఏదైనా మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి సంతోషం అనేది, హ్యాపీనెస్ అనేది వస్తుంది జీవితంలో. సో, కంపెనీకి లీగల్ పరంగా మనకు అనేక ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని సర్టిఫికేట్స్ మనకి ఈ కంపెనీ తీసుకోవడం జరిగింది. సో, ప్రొడక్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి హెల్త్ బేస్డ్ ప్రొడక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం అనుకున్నాం ఆరోగ్యం అనేది మనకి ఇంపార్టెంట్. ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని చేయలేమన్నమాట. సో, ఇక్కడ మనకి సప్లిమెంట్ రూపంలో ఇంకా అనేక రకాల రూపంలో ప్రొడక్ట్స్ అనేది ఇందులో తీసుకురావడం జరిగింది. అదే ఇక్కడ గ్యానోడర్మా అనేది మనకి కింగ్ ఆఫ్ ద హెర్బ్ అన్నమాట. దాన్ని మించిన మన హెర్బ్ అనేది లేదు. లేదా అన్ని వనమూలికలకెల్లా రారాజని మనం దాన్ని పిలుస్తాం. ఈ గ్యానోడర్మాని మనం రోజు దినచర్యలో వాడడం ద్వారా అది మనం లోపలికి తీసుకోవడం ద్వారా మనలో ఉన్న ఎలాంటి టాక్సిన్స్ అయినా అది బయటికి తీసుకెళ్ళి తీసేస్తుందన్నమాట. సో, అందువల్ల దాన్ని మనం గ్యానోడర్మాని మనం మెయిన్ ప్రొడక్ట్ గా తీసుకోవడం జరిగింది. అదే విధంగా మనకి న్యూట్రిషన్ విటమిన్స్ కావాలి. దానికోసం మనం స్పైరులినా అనేది తీసుకోవడం జరిగింది. దీన్ని మనం మహారాణి అంటాం. క్వీన్ ఆఫ్ ద హెర్బ్ అంటాం. ఈ స్పైరులినాని మనం మన ప్రొడక్ట్స్ లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన పర్సనల్ కేర్ మనం డైలీ వాడే ఒక పేస్ట్ గాని, ఒక సోప్ గాని ఇట్లా మనకు డైలీగా వాడే ప్రతి ఒక్క ప్రొడక్ట్ అనేది మనం డిఎక్స్ఎల్ లో తీసుకోవడం జరిగింది. అది హెల్త్ బేస్డ్ అన్నమాట. ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మనం ఇందులో ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే మనం రోజు వాడే బెవరేజెస్ మనం ఉదయాన్నే లేచి కాఫీ, టీలు మనం తాగే ఆహార పానీయాలు ఏవైనా ఉన్నా కూడా దాంట్లో కూడా మనం గ్యానోడర్మాని బ్లెండ్ చేసి తీసుకురావడం ద్వారా మన హెల్త్ అనేది మనకి ఎలాంటి అనారోగ్య పరిస్థితుల నుంచి అయినా కూడా ఎదుర్కోవడానికి ఈ ప్రొడక్ట్ అనేది మనకి చాలా ఉపయోగపడతాయి. మరి ఎవరెవరి ప్రొడక్ట్స్ ని వాడవచ్చు అంటే మనకు ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి, అలాగే చిన్న పిల్లల నుంచి, అలాగే స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు, అలాగే యంగ్ పీపుల్ కావచ్చు, అలాగే మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, అలాగే ఓల్డ్ పీపుల్ కావచ్చు, అలాగే సిక్ పీపుల్ బెడ్ పైన ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి వారైనా మనం ఈ ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని కంపెనీలు చూస్తూ ఉంటాం. దానికి వాళ్ళ ప్రొడక్ట్ మీద మనకు ఉంటుంది చిన్న బిలో ఈ ఏజ్ పిల్లలు వాడకూడదు, అలాగే వృద్ధులు వాడకూడదు, అలాగే మనకు ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాడకూడదు అని ఉంటుంది. మన ప్రొడక్ట్స్ లో అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది ఏమి ఉండవు అన్నమాట. ఏదైనా ఎంత మోతాదైనా మనం తీసుకొని నిర్భయంగా వాడుకునే ప్రొడక్ట్స్ దీంట్లో మనకు ఉన్నాయి. అదేవిధంగా మరి ఇప్పుడు డిఎక్స్ అని ఇస్ ద రైట్ చాయిస్ అని కనుక మనం ఒకసారి ఆలోచించినట్టయితే మరి డిఎక్స్ అని ఎందుకు ఎన్నుకోవాలి? చాలా కంపెనీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. మరి ఇదే కంపెనీ మనం ఎందుకు ఎన్నుకోవాలనేది మనం క్వశ్చన్ వేసుకున్నట్టయితే డిఎక్స్ఎన్ ఆఫర్స్ ఆపర్చునిటీస్ ఫర్ ఎవ్రీవన్ టు స్టార్ట్ బిజినెస్ విత్ లో రిస్క్ అండ్ లో కాస్ట్. ఇంత తక్కువ మనం దీంట్లో పెట్టేది చాలా తక్కువ అమౌంట్ అన్నమాట. ఇప్పుడు బయట కొన్ని కంపెనీస్ వస్తాయి. మా దాంట్లో 20,000 పెట్టండి, 30,000 పెట్టండి, 50,000 పెట్టండి, మీకు సంవత్సరం తిరిగేకల్లా మీకు ఇన్ని లక్షలు ఇస్తాం, అన్ని లక్షలు ఇస్తామని మనకి మభ్యపెట్టి మాట చెప్పి దాంట్లో ఇచ్చేస్తారు. తర్వాత 2 సంవత్సరాలు ఆ కంపెనీ మనకి కనపడదన్నమాట. సో, ఇక్కడ మనం డిఎక్స్ఎల్ అలాంటి భయం ఏం లేదనమాట. మనం పెట్టే ఇన్కమ్ చాలా తక్కువ అన్నమాట. మినిమంగా ఒక 3,000 పెట్టి మనం దీంట్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకు రిస్క్ అనేది ఏమి ఉండదన్నమాట. 3,000లో మనం మామూలుగా మన ఇంటి మెయింటెనెన్స్ ఒక 2,000, 3,000, 4,000 దాకా మనకు ఖర్చు అవుతూనే ఉంటాయి. అదే మనం బయట కొనుక్కునే ప్రొడక్ట్ బదులు మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనం దీనిలో చక్కగా ఈ బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది 1 మార్కెట్ అనే కంపెనీ ఆఫర్స్ లో ప్రైస్ బట్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నమాట. మన ప్రొడక్ట్ దగ్గర ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చాలా హైజీనిక్ గా మనకి ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ పెస్టిసైడ్స్ వాడకుండా దీనిలో మనం ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది.
అలాగే ప్రపంచంలో ఏ మూల నుంచి మనం జాయిన్ అయినా కూడా మనకి ఈ వన్ వరల్డ్ వన్ మార్కెట్ అనే కాన్సెప్ట్ మీద మనం పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కంపారిజన్ చేసుకున్నట్టయితే బిజినెస్ ని ఇప్పుడు డిఎక్స్ఎన్ బిజినెస్ మనం తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ తర్వాత ఎంప్లాయీ ఇట్లా మనం ఒక కంపారిజన్ చేసుకున్నట్టయితే మనకు డిఎక్స్ఎన్ బిజినెస్ నో రిస్క్ అన్నమాట. అలాగే ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకుంటే వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు లక్షలు లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి లాభం రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు. అదేవిధంగా ఒకసారి వాళ్ళకి జాబ్ లాస్ కావచ్చు. ఆ కంపెనీ నుంచి వాళ్ళు బయటకు రావచ్చు. అట్లా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డిఎక్స్ఎల్‌లో తీసుకుంటే మనకి నో రిస్క్. అసలు రిస్క్ అనేది ఇక్కడ మనకి ఉండదు. అలాగే మనం పెట్టే ఎఫర్ట్ ఇక్కడ డిఎక్స్ఎల్‌లో లెస్ ఎఫర్ట్ పెడతాం. మనకు ఫ్రీ ఉన్న టైంలో మనకి గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు. రోజులో ఎంతో కొంత సమయాన్ని మనం ఇన్వెస్ట్ చేసినా కూడా దీనిలో మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకుంటే వాళ్ళు హై ఎఫర్ట్ పెట్టాల్సొస్తది. అది 24 గంటలు దాని మీద కూర్చొని వర్క్ చేయాల్సొస్తది. అదే ఒక ఎంప్లాయీ తీసుకుంటే రోజు 10-12 గంటలు వాళ్ళు పని చేయాల్సొస్తది. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ డిఎక్స్ఎల్‌లో హై రివార్డ్. మనం ఇక్కడ చిన్న మనం వర్క్ చేసుకుంటూ పోయి ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గనుక మనం డిఎక్స్ఎల్‌లో వర్క్ చేసుకుంటూ పోతే మనం ఒక గుడ్ ఇన్‌కమ్ అనేది తీసుకునే సోర్స్ అనేది ఉంది. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌లో తీసుకుంటే వాళ్ళకు హై రివార్డ్ వచ్చు. కానీ ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టాల్సొస్తది. ఎంప్లాయీగా తీసుకుంటే మనకు ఎంత పని చేసినా కూడా మనకు రివార్డ్ అనేది ఇన్‌కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో బిగినింగ్ అనేది మనకి డిఎక్స్ఎల్ ఎలా ఉంటుంది? యాస్ ఎ క్వాలిఫైడ్ స్టార్ ఏజెంట్ అండ్ యూ విల్ ఎంజాయ్ స్టార్ గ్రూప్ బోనస్. మనకు స్టార్ గ్రూప్ బోనస్ వచ్చేసి 25% నుంచి 35% వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా డెవలప్‌మెంట్ బోనస్ అనేది మనకు 15% తీసుకోవచ్చు. అదేవిధంగా దీనిలో ఒక సెల్ ఫోన్ ఇన్సెంటివ్ అనేది ఒకసారి ఇస్తారు. అదేవిధంగా ఓవర్‌సీస్ ట్రిప్ క్యాష్ ఇన్సెంటివ్స్ అనేది మనకొస్తుంది. అలాగే ట్రావెల్ సెమినార్ ఇన్సెంటివ్ 1% వస్తుంది. ఈ విధంగా లో మెయింటెనెన్స్‌తో మనం ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. మిడిల్ ఈజ్ గుడ్. అలాగే మనం మిడిల్‌లో కూడా యాస్ ఎ క్వాలిఫైడ్ స్టార్ డైమండ్ కావచ్చు, గోల్డ్ డైమండ్ వరకు కూడా మనం స్టార్ గ్రూప్ బోనస్ మీద 37%, డెవలప్‌మెంట్ బోనస్ మీద 15%, ప్రాఫిట్ షేరింగ్ మీద మనం 2%, ట్రావెల్ సెమినార్ ఇన్సెంటివ్ మీద 2%, లీడర్‌షిప్ బోనస్ మీద 5-8% ఈ విధంగా మనం బోనస్‌ని తీసుకోవచ్చన్నమాట. ఎండింగ్ ఈజ్ గుడ్. ఎండింగ్‌లో కూడా అంటే మనం అంచెలంచెలుగా మనం ప్రమోషన్స్ తీసుకుంటూ పోతే లాస్ట్‌లో కూడా మనం యాస్ ఎ క్వాలిఫైడ్ క్రౌన్ డైమండ్ టు క్రౌన్ అంబాసిడర్ వరకు కూడా మనం స్టార్ గ్రూప్ బోనస్ అప్ టు 37% వరకు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా డెవలప్‌మెంట్ బోనస్ మనం 15% తీసుకునే అవకాశం ఉంది. ప్రాఫిట్ షేరింగ్ 2%, అదేవిధంగా ట్రావెల్ సెమినార్ ఇన్సెంటివ్స్ 2%, అలాగే లీడర్‌షిప్ బోనస్ 8.5 నుంచి 15 వరకు తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి చక్కటి ఈ బెనిఫిట్స్ అనేవి మనం వేరే కంపెనీలో ఎక్కడ మనం లేవు అన్నాం. దీంట్లో చూడండి మన ప్రమోషన్స్ మన రికగ్నైజేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఒక 18 ఇయర్స్ ఏజ్ నుంచి మనం ఇందులో జాయిన్ కావచ్చు. అదేవిధంగా స్టార్ ఏజెంట్ వచ్చేసరికి మనకు ఒక 45,000 మనం పీవీ కంప్లీట్ చేయగానే మనకి స్టార్ ఏజెంట్ అనేది ప్రమోషన్ వస్తుంది. అదేవిధంగా మనకు ఫస్ట్ లెవెల్ ఒక 3 మెంబర్స్ అట్లా స్టార్ ఏజెంట్ అనేది మనం స్టార్ అయిపోతాం. 6 మెంబర్స్ రాగానే స్టార్ డైమండ్ అవుతాం. అలాగే 1 స్టార్ డైమండ్ వస్తే ఎగ్జిక్యూటివ్ స్టార్ డైమండ్ అవుతాం. 2 స్టార్ డైమండ్ అయితే సీనియర్ స్టార్ డైమండ్ అవుతాం. అలాగే 3 స్టార్ డైమండ్స్ వస్తే ఎగ్జిక్యూటివ్ సీనియర్ స్టార్ డైమండ్ అవుతాం. అదేవిధంగా 4 స్టార్ డైమండ్స్ మన కింద వచ్చినప్పుడు డబుల్ డైమండ్స్ వస్తాయి. ఈ విధంగా మనకు ఒక 32 వరకు మనకు ప్రమోషన్స్ ఉన్నాయి. లాస్ట్ మనం క్రౌన్ అంబాసిడర్ వరకు తీసుకునే ప్రమోషన్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఇంటర్నేషనల్ ట్రిప్ దీనిలో కనుక మనం ఇందులో క్వాలిఫై అయ్యి మన కంట్రీలో మనం ప్రపంచం అంతా చుట్టి రావచ్చు. ఇట్లాంటి అవకాశం మనకు బయట ఎక్కడ మనకు కనపడదు. అదేవిధంగా రిటైర్మెంట్ ప్లాన్ కూడా మనకు దీనిలో ఇంత ఏజ్ వరకే మనం రిటైర్మెంట్ అనేది మనం భయపడిన అవసరం లేదు. దీనిలో చక్కగా వర్క్ చేసి మనకు కావాల్సినప్పుడు రిటైర్మెంట్ అనేది మనం తీసుకోవచ్చు. మరి ఏ విధంగా దీనిలో జాయిన్ కావచ్చు అంటే మనం ఆన్లైన్‌లో జాయిన్ కావచ్చు. అదేవిధంగా మన దగ్గర ఉన్న స్టాక్ పాయింట్‌లోకి వెళ్ళి మనం ఇది జాయిన్ కావచ్చు. దీంట్లో మొబైల్ ఉన్న మనం దాంట్లో యాప్ ద్వారా ఇది
మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. కంప్యూటర్ పెట్టుకొని దానిలో కూడా మనం ఎక్కడికెక్కడ ఆన్‌లైన్‌లో మన స్టేటస్, మన బోనస్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ ఏ డీఎక్స్ఎన్ డిస్ట్రిబ్యూటర్స్. యాక్సెస్ టు పీరియాడికల్ బోనస్. మనం ఎవ్రీ మంత్ మనకి 10th కల్లా మనకి బోనస్ పడిపోతుంది. అదేవిధంగా మన నెట్‌వర్క్‌లో ఎక్కడి నుంచి ఎవరు ఎక్కడ ప్రొడక్ట్ తీసుకొని మనం వాడుకున్నా కూడా మనకి ఇలా బోనస్ అనేది వస్తుందన్నమాట. సో వన్ మార్కెట్ అనే కాన్సెప్ట్ మీద మనం ప్రపంచంలో ఏ మూల నుంచైనా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి మనం ఈ విధంగా మనం దీంట్లో మరి ఏం చేయాల్సి ఉంటుందనంటే మనం సింపుల్‌గా జాయిన్ అయ్యి యాస్ ఏ డీఎక్స్ఎన్ డిస్ట్రిబ్యూటర్‌గా మనం జాయిన్ అయితాం. తర్వాత మనం ప్రొడక్ట్స్ అనేవి ఫస్ట్ మన ఇంటి వరకు మనం యూజ్ చేసుకొని, అదే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం యూజ్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా దాని బెనిఫిట్స్ అనేది తెలుస్తది. ఆ బెనిఫిట్స్ అనేది మనం మన చుట్టుపక్కల వాళ్ళకి షేర్ చేయడం, షేర్ చేసి వాళ్ళని మనం జాయిన్ చేపించుకొని, ఆ విధంగా నెట్‌వర్క్‌ని మనం చిన్న చిన్నగా బిల్డప్ చేసుకొని, ఇదే కాన్సెప్ట్ వాళ్ళకి నేర్పించడం ద్వారా ఈ బిజినెస్ అనేది మనకి గ్రోత్ అవుతా ఉంటుందన్నమాట. సో టుమారో ఈస్ టూ లేట్, యెస్టర్‌డే ఈస్ ఓవర్, నౌ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ద రైట్ మూమెంట్ టు స్టార్ట్. సో మనం ఇదంతా విన్నాం మరి. విన్న తర్వాత మనం ఇప్పుడు అనుకుంటాం మనం ఒక పుస్తకాన్ని కొనగలం గానీ, ఒక జ్ఞానాన్ని కొనలేం. అలాగే ఒక పరుపుని కొనగలం గానీ, ఒక మన నిద్రని కొనలేం. సో ఈ విధంగా మనం ఒక నాలెడ్జ్ తెలుసుకుంటే సరిపోదు. మరి దాన్ని తెలుసుకొని ఆచరించాలి. ఆచరించిన దాన్ని మరి మనం సాధనలో పెట్టాలి. అప్పుడే దీనిలో మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో థాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్షన్ మేనేజ్‌మెంట్‌కి మరి అందరు లీడర్స్ యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ గణేష్ సార్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చెప్పారు.